గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దేశవ్యాప్తంగా 4వ దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తానికి ముగిసిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు స్థానాలకు, అలాగే ఇక్కడ తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు జరిగాయి కాబట్టి అసెంబ్లీ అట్ ద సేమ్ టైం లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి 4-5 చోట్ల హింసాత్మక వాతావరణం కనిపించింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి సందర్భాలు కనిపించాయి. అధికార దుర్వినియోగం జరిగిందంటూ టీడీపీ నేతలు అలాగే బీజేపీ నేతలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. మనకి లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇది ఫైనల్ నెంబర్ కాదు, బట్ సుమారుగా 68.04% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో సుమారుగా 62%, 61.16% మనకి కనిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అలాగే మిగిలిన రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ సరళికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సురేష్ కొచ్చటిల్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు, ప్రసాద్ పేకేట్ గారు, మరొక సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు నాకు అందుబాటులో ఉన్నారు. ముందుగా లెట్ మీ స్టార్ట్ విత్ సురేష్ గారు. సో ముందుగా తెలంగాణతో స్టార్ట్ చేస్తే, మీరు ఎక్కువగా ఏపీ పాలిటిక్స్ కంటే తెలంగాణ పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, బట్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పాత స్టోరీనే రిపీట్ అయింది. అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి మాత్రం ఎక్కడ మైండ్ సెట్ మారినట్టుగా కనిపించలేదు. మీ అబ్జర్వేషన్ ఏంటి సురేష్ గారు ఇనిషియల్గా? ఐ థింక్ ఈ పోలింగ్ డేటా మన యాక్చువల్లీ పర్సంటేజ్ లో చూడకూడదు. ఈ డిబేట్ లో ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన దగ్గర ఈ నంబర్స్ అంతా ఉంటుంది కరెక్ట్ గా. నా దగ్గర అంత నంబర్స్ ఇప్పుడు లేదు, కానీ ప్రసాద్ మెయింటైన్స్ అ గుడ్ క్యాచ్ అండ్ నంబర్స్, ఆయన చెప్పొచ్చు మనకి. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ అర్బన్ ఏరియాస్ లో ఉన్న పోలింగ్ లిస్టులు మొన్ననే ఓల్డ్ సిటీలో 1,00,000 మందిని తీసేసారు లిస్ట్ నుంచి. ఎట్లా తీసారండి? అంటే వాళ్ళు లేరు, ఓటర్స్ కాదు వాళ్ళు. ఇంకొక 5 లక్షల మంది ఉంటారు ఓల్డ్ సిటీలో అట్లాంటి. సో మనం చూస్తున్న పోలింగ్ లిస్ట్ కాదు కరెక్ట్ లిస్ట్. దీంట్లో చాలా మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, చాలా మంది స్టేట్ లో లేని వాళ్ళు ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఇంటి ఎదురుగా ఒక ఆయన ఉంటుండే ముందు, మా నైబర్ జస్ట్ ఆపోజిట్ మై హౌస్. ఆయన ఇక్కడి నుంచి మారి సైనిక్పురికి వెళ్ళారు. ఐమ్ టాకింగ్ ఆఫ్ సమ్ 7-8 years ago, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు భాష. దాని తర్వాత ఆయన అక్కడి నుంచి ఇక్కడ లోతుకుంట దగ్గర వచ్చారు అల్వాల్. అంతా అయిన తర్వాత కూడా మనం చూస్తే ఆయన పేరు ఎగ్జాక్ట్లీ ఇదే అడ్రస్ లో ఉంది, మా ఇంటి ఆపోజిట్ అడ్రస్ లో. అంటే 7-8 సంవత్సరాల తర్వాత కూడా లిస్ట్ చెక్ చేయలేదు ఎవరు వచ్చి, ఎవరు రాలేదు. మా ఇంటికి కూడా రాలేదు ఎవరు, అసెంబ్లీ ఎలక్షన్ కి రాలేదు, లోక్సభ ఎలక్షన్ కి రాలేదు. ఈ లిస్టు ఎవరున్నారండి కరెక్ట్ లిస్ట్ అని? ఆయనకి ఛాలెంజ్, మీరు ఒక ఓపెన్ సెషన్ పెట్టి ఈ లిస్టులు మొత్తం తీస్తే మీకు తెలిసిపోతుంది. దీంట్లో ఒక 20-30% 3 కేటగిరీస్ లో పడుతుంది. ఒకటి, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. రెండోది, డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు. మూడోది, ఇక్కడి నుంచి మారిపోయిన అడ్రస్ లో మారిపోయిన ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళినట్టు ఉంటారు. చాలా మంది ఉన్నారు అట్లా. సో మన ఈ పర్సంటేజ్ చూడకూడదు. నా అంచనా ప్రకారం 70% వస్తేనే చాలా ఎక్కువ. సరే, మీరు చెప్పారు సిటీ బేస్డ్ ఓటింగ్ లో ఎప్పుడు 45-50 ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉన్న చాలా మంది సిటీలో లేరు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు, బయటకి పనిచేస్తున్న వాళ్ళు, అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు అందరు ఉంటారు. కానీ వాళ్ళు ఇక్కడే వాళ్ళ అడ్రస్ ఇక్కడే మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చూసాం, మన పేపర్లో వచ్చింది, ఆంధ్ర వైపు మొత్తం టోల్ గేట్లు అన్ని జామ్ అయిపోయింది, అందరూ హైవేలో విజయవాడకి వెళ్తున్నారు, అటు ఆంధ్ర వైపు వెళ్తున్నారండి. వాళ్ళు అక్కడ ఎట్లా ఓట్ చేస్తున్నారండి? యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్స్, మీరు 6 నెలల కన్నా ఎక్కువ ఒక ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ మీ ఓటింగ్ కాన్స్టిట్యున్సీ. మీరు ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఓట్ చేయలేరు, అది రూల్. మీరు మార్చాల్సింది రెస్పాన్సిబిలిటీ మీది. మన ఆన్లైన్ ఫామ్ లో వెళ్తే ఒక షిఫ్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది లాస్ట్ లో. ఐ థింక్ సెక్షన్ ఫామ్ 8 అనుకుంటే, ఫామ్ 8 అనుకుంటే. ప్రసాద్ కెన్ కరెక్ట్ మీ ఫ్యామ్. అండ్ వాట్ ప్రసాద్? ఫామ్ 8 కరెక్ట్, ఫామ్ 8. సో ఐమ్ రైట్. సో ఫామ్ 8 లో కానీ చేయరు. ఎందుకు చేయరు? అది వీళ్ళు సి దిస్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. ఇక్కడున్న కంపెనీలు చాలా మందికి లీవ్ ఇచ్చారు. నేను దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను, లీవ్ ఇచ్చినప్పుడు ఎవడోడు ఓట్ చేయలేదు వాడు నెక్స్ట్ డే వచ్చి వాడు ఫింగర్ చూపించి, లేకుంటే వాడు ప్రూఫ్ చూపిస్తేనే మీరు వాళ్ళకి లీవ్ యాక్చువల్ ఇవ్వాలి. ఓట్ చేయనోడికి ఎందుకు ఇవ్వాలండి లీవ్? పెయిడ్ లీవ్ ఎందుకు ఇవ్వాలి? ఇట్ ఇస్ ద రాంగ్ థింగ్. ఎలక్షన్ కమిషన్ ఒక బ్లాంకెట్ ఇన్స్ట్రక్షన్, అందరికీ లీవ్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలండి? అదే అడుగుతున్నాను. ఇది ప్రాబ్లం అనమాట. సో ఈ ఓటర్ లిస్ట్ అనేదే పెద్ద గొడవ.
దాంట్లో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ అస్సలు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు వచ్చి ఎన్యూమరేట్ చేయరు, ఏం చేయరు. ఎప్పుడు వస్తారు? వర్కింగ్ డే వస్తారు. వర్కింగ్ డే పొద్దున వచ్చినప్పుడు ఎవరు ఉంటారండి? వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంతా ఉద్యోగంకి వెళ్ళిపోయి ఉంటారు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తూ ఇద్దరు వెళ్ళిపోయి ఉంటారు. ఎవరు ఉండరు ఇంట్లో. డోర్ లాక్డ్ అని చెప్పేసి వాళ్ళ పేరుని తీసేస్తారు లిస్ట్ నుంచే. అప్పుడు యాక్చువల్ ఉన్న వాళ్ళ పేరు తీసేస్తారు, లేని వాళ్ళ పేరు ఉంటుంది. సో వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ తెలంగాణలో కరెక్ట్ అర్బన్ ఏరియాస్లో ఎప్పుడు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు మండే హాలిడే అని చెప్పి పెట్టారు, సాటర్డే సండే హాలిడే ఉన్న వాళ్ళు ఫ్రైడే రాత్రి వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడికైనా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ 2-3 ఆల్రెడీ ఫేస్బుక్ లో ఫోటోలు కూడా పెట్టారు, ఎక్కడో తిరుగుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళే అందరికన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారు. ట్రాఫిక్ జామ్, డ్రైనేజ్, వర్షం పడుతుంది అన్ని దాని గురించి వాళ్ళే ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. కానీ వాళ్ళు ఫోటోలు ఆల్రెడీ ఫేస్బుక్ లో కనిపిస్తుంది. అంటే వాళ్ళు లేరు సిటీలో, ఓటింగ్ చేయలేదు. ఏమని అంటే ఏమంటారు? అందరు దొంగలు అంటారు. ఓటేసి ఏం ఫైదా, నా ఓటుతో ఏమవుతుంది? ఇది ఒక స్టాండర్డ్ డైలాగ్ అని. ఇది ఒక ఎలీట్ క్లాస్ యాటిట్యూడ్. ఇంకొక వైపు చూడండి, మా దగ్గర ఉన్న పని మనిషి ఒక ఆమె వచ్చి చెప్పింది మొన్న, సార్ మాకు ఈసారి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి. ఆమె ఇక్కడ కాదు, ఆమె ఖమ్మం కాన్స్టిట్యున్సీ నుంచి. ఈసారి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు సార్, మా ఊరు నుంచి ఫోన్ వచ్చింది, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్నాడు. నేను చెప్పాను మీరు వెళ్ళాల్సిందే. లేదు లాస్ట్ టైం సార్ మమ్మల్ని కార్లో తీసుకెళ్ళి ఇక్కడ నుంచి అసెంబ్లీ ఎలక్షన్కి బీఆర్ఎస్ వాళ్ళు, ఈసారి అసలు బీఆర్ఎస్ వాళ్ళు కనిపించట్లేదు, డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఎవడు అని చెప్పారు. నేను చెప్పాను నువ్వు అల్లమ్మా, నువ్వు ఓట్ చేయాల్సింది నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు అక్కడ వెళ్ళి ఊర్లో వెళ్ళి చూడు, మీకు ఏమైనా వస్తే వాళ్ళు ఇస్తారులే అని చెప్పాను. నేను ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు చూసాం మొన్న ఇవాళ కూడా పేపర్లో వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఊర్లలో ప్రొటెస్ట్ జరుగుతుందంట, మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. ఆలోచించండి, అంటే మీ ఓటు మీరు అమ్ముకుంటున్నారు. ఇట్లాంటి మనుషుల్ని ఎవరో డబ్బులు, అఫ్కోర్స్ ప్రూవ్ చేయలేము డబ్బులు తీసుకున్నారని, కానీ అట్లాంటి వాళ్ళకి ఎవరో ఓట్ చేయలేదు అన్లెస్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ రీజన్, ఏదో మెడికల్ రీజనో లేకుంటే ట్రావెల్ చేస్తున్నారు ఏదైనా ఉంటే, మిగతా వాళ్ళని మిగతా ఎలక్షన్లో 10 సంవత్సరాలు ఓట్ చేయనీయకూడదు. దిస్ ఇస్ మై సజెషన్. చేయనీయకూడదు. అది దే షుడ్ బి ఫ్రాంచైజ్ ఉండదు వాళ్ళకి. దిస్ ఇస్ సంథింగ్ దట్ చేయాల్సింది. ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఆలోచించాలి. లిస్ట్ శానిటైజ్ చేయాలి. మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ ని అడగండి, నేను కావాలంటే అఫిడవిట్ ఇస్తాను, నేను కావాలంటే స్టేట్మెంట్ ఇస్తాను, మా అపార్ట్మెంట్ లో ఎవరు రాలేదు, ఎవరు వచ్చి చేయాలండే, విచ్ జిహెచ్ఎంసీ ఆఫీషియల్ వాజ్ రెస్పాన్సిబుల్, లేదా టీచర్ బ్యాంక్ ఆఫీషియల్ ఎవడో కూడా చేయాలి కదా వచ్చి. వాళ్ళకి షోకాస్ నోటీస్ మీరు ఇష్యూ చేస్తారా? ఇది అడగాల్సిన ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఓకే, వెల్కమ్ బ్యాక్ సురేష్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.